ఎక్కడున్నారు? ఎలా ఉన్నారు? ఇక్కడే ఉన్నా అంత మంచిగానే ఉన్నా ఏమైనా ప్రాబ్లం అనిపిస్తుందా ఎట్లా అంటే కేసులు పెడుతుర్రు కదా, అరెస్ట్ చేసిర్రా, తీసుకుపోయిర్రా అనేటువంటి ఉద్దేశం కూడా. కేసు అయితే పెట్టిండ్రు, దాని మీద పోలీస్ ఎట్లా నిర్ణయం తీసుకుంటుంది అనే విషయం ఒక ఎత్తు అయితే, దాంట్లో ఏంటంటే వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అది ఏమంటారు, వాళ్ళ యొక్క నైజం అది కదా, బీజేపీ నైజం. బీజేపీ ట్రోల్ గేమ్స్ ఉంటాయి, వాట్సాప్ యూనివర్సిటీ వీళ్ళు ఉంటారు కదా ఇక, మన నెంబర్ పెట్టడం, అందరితో ఫోన్లు చేయించడం, తర్వాత ఫోన్లు చేయించడం అంటే ఎన్ని ఫోన్లు ఇస్తాం మహేష్. కానీ అన్న, ఇప్పుడు మీరు నిజంగా అద్దంకి దయాకర్ అంటే కాంగ్రెస్ పార్టీలో ఒక ఫైర్ బ్రాండ్ అన్న. రెండోది, అద్దంకి దయాకర్ ఏది ఉన్నా కూడా ఆచితూచి అడిగేసేటువంటి వ్యక్తి. ఒక సీతమ్మని రాముడిని తిట్టినట్టుగా అల్లాని జీసస్ ని ఎందుకు తిట్టలేకపోతున్నాడు? కేవలము హిందువులను మాత్రమే కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడు. వై? ఎందుకు? ఇప్పుడు సీతని కించపరిచినట్టు ఆ వీడియో చూసినావు, మన టీవీలో పెట్టి ఒకసారి ఫుల్ వీడియో. ఇప్పుడు హిందూ లేదంటే రాముడు సీత బీజేపీకి సంబంధించిన వాళ్ళ, రాముడు సీత జగమంత సీతారాములే అందరికి ఆత్మీయులే కదా, అందరికి ఆరాధ్యులే, అందరికి ఆధ్యాత్మికంగా మహోన్నతులే కదా. బీజేపీ వీళ్ళు రాముడు సీత నాకే సంబంధించింది అనుకుంటారు. మరి అట్లాంటప్పుడు నేను అన్నా, అయోధ్యలో ఎందుకు సీతమ్మ మీరు విగ్రహాన్ని పెట్టలేదు, ఎందుకు లక్ష్మణుడిని పెట్టలేదు, ఎందుకు ఆంజనేయుడిని పెట్టలేదు అని అడిగిన. ఇంకోటి, సీతారాముడు లేకపోతే హిందూ మతం బీజేపీకి ఏమన్నా పేటెంట్ రైట్ ఇచ్చిండ్రు బ్రదర్? మనకు లేదా? మా డాడీ పేరు రామలక్ష్మయ్య, ఏం ఈయన బీజేపీ అని చెప్తే అథెంటికేషన్ తీసుకొని పెట్టుకున్నానా? లేకపోతే బీజేపీ దగ్గర నేను హిందూ అనే మన సర్టిఫికేట్ తీసుకోవాలనా? అంటే అన్న, మీరు ఇప్పుడు రాముడు సీత గురించి మాట్లాడుతూ అమిత్ షాని పేరు ప్రస్తావించి, బీజేపీని ప్రస్తావించి ముడిగట్టి కేవలం హిందువులను టార్గెట్ చేశాక మాట్లాడుతున్నాడు అని చెప్పి బీజేపీ నేతలందరూ కూడా మండిపడుతున్నారు. అదే వాళ్ళ కాయలో పడకండి, వాళ్ళ ట్రాప్ లో పడకండి. అమిత్ షా, మోడీ ఈ దేశంలో రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లు తీసేసే ఇవాళ వ్యక్తులుగా ప్రచారంలో ఉన్నారు. వాళ్ళని తిట్టింది రాముని దానికి కలిపి వాళ్ళు ట్రోల్ చేసేదానికి కట్ కాపీ పేస్ట్ పట్టించుకోకండి. మీ దగ్గర వీడియో తీసుకోండి, ఒక 8 మినిట్స్ ఉంటుంది, దాంట్లో ఏం మాట్లాడిందో స్పష్టంగా చూడండి. వాళ్ళ లెక్క మనం కావద్దు. రెండవది, సీతారాముడు 5,000 ఏళ్ల చరిత్ర. 5,000 ఏళ్ల చరిత్రలో 40 సంవత్సరాల కింద వచ్చిన ఆయన మాదే హిందూ మొత్తం, మాదే సీతారాముడు అంటున్నారు. మరి ఇతర పార్టీలో ఏం కావాలన్నట్టు వీళ్ళు చేసుకొని రాముణ్ణి, సీతను లేదంటే హిందూయిజాన్ని వీళ్ళకి మతంగా మీరు తీసుకొని మిగతా వాళ్ళంతా వేరే మతంగా చేయవని చెప్పి రాజ్యాంగం చెప్పింది. వీళ్ళకి ఇదే రాజ్యాంగ ద్రోహం కదా. కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని మనం వాడడం అనేది రాజ్యాంగ వ్యతిరేకం. అది ఎవరు ఎందుకు ప్రశ్నిస్తలేరు మీలాంటారు? మేము ఇప్పుడు ఎవరు శిలాన్యాసం చేసింది అయోధ్యలో? సోమనాథ్ టెంపుల్ కట్టింది ఎవరు? అసలు ఈ దేశంలో హిందూ ధర్మాన్ని ఈ 75 సంవత్సరాలు, ఆ మిగతా 145 సంవత్సరాలు ఎవరు కాపాడిండ్రు? కాంగ్రెస్ పార్టీ కాదు. కాబట్టి వాళ్ళ మాటలను మనం, అబద్ధాలను, వాళ్ళ ఫేక్లను ప్రచారం చేసేదాన్ని మన వాళ్ళు నమ్మొద్దు. ముఖ్యంగా హిందూ బంధువులు నమ్మొద్దు. రెండవది, అద్దంకి దయాకర్ లో అందరు ఉంటారు. అద్దంకి దయాకర్ అంబేద్కర్ ను గౌరవిస్తాడు, అద్దంకి దయాకర్ పూలేని గౌరవిస్తాడు, అద్దంకి దయాకర్ ఇలా హిందూయిజాన్ని గౌరవిస్తాడు, ఆదరిస్తాడు. అద్దంకి దయాకర్ ముస్లింల పట్ల ప్రేమతో ఉంటాడు, అద్దంకి దయాకర్ క్రిస్టియన్ల పట్ల ఉంటాడు. కానీ ఇప్పుడు వాళ్ళలాగా మడిగట్టుకొని కూర్చోవాలంటే కాదుగా. భారత ప్రజాస్వామ్యంలో నాయకుడు అంటే వాళ్ళు అందరితో ఉంటాడు. కాకపోతే అన్న, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఉండి ఇతర పార్టీలని ఎంత తిట్టినా కూడా కాంగ్రెస్ పార్టీ విలువిస్తలేదు, టికెట్ ఇవ్వలేదు, తగిన న్యాయం చేస్తలేదు. అయినా కూడా ఇట్లా మాట్లాడడానికి రీజన్ ఏంటంటే కేవలం రేవంత్ రెడ్డి మెప్పు కోసమే మాట్లాడుతున్నాడు అద్దంకి దయాకర్. రేవంత్ రెడ్డి గారు అప్పుడు మేము మాట్లాడేటప్పుడు కూడా లేడు. కానీ దయాకర్ ఎవరు ఫస్ట్ అది ఆలోచించుకోండి. దయాకర్ ఒక సామాజిక ఉద్యమకారుడు. ముందు దయాకర్, అద్దంకి దయాకర్ మాలమానాడు అధ్యక్షుడిగా ఉండి తెలంగాణ జేఏసీలో తెలంగాణ కొరకు కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. వాళ్ళు రిజర్వేషన్లు తీసేస్తా అంటే అద్దంకి దయాకర్ కామ్గా ఉంటాడా? లేకపోతే మా రేవంత్ రెడ్డి గారు చెప్తే ఇదంతా మోడీ చెప్పింది కదా, నేను ప్రాణం ఉన్నంత వరకు రాజ్యాంగంలో ఏలు పెట్టాను అంటుడుగా.
ఆయన చేయనన్నది ఏదైనా చేస్తుండు కదా, అదేంటి అన్నిటికంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అట్లా అంటే అన్న, ఇప్పుడు మోడీ అట్లా చెప్పిందంటే మరి కాంగ్రెస్ పార్టీ కూడా 6 గ్యారెంటీలు అని చెప్పి అమలు చేయలే కదా మరి. అసలు ముచ్చట చెప్తా, అది మాట్లాడదాం, 6 గ్యారెంటీలు మాట్లాడదాం, అన్ని మాట్లాడదాం. కానీ వీళ్ళు బీజేపీ ఎవరైతే నా మీద ఈ రకమైన ప్రచారం చేస్తుండో ఇదంతా కూడా ఆర్య సంతతి. వీళ్ళు విదేశాల నుంచి వలస వచ్చిన వాళ్ళు, జర్మనీ నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళకు దళితులంటే పడదు, గిరిజనులంటే పడదు, ఆదివాసీలంటే పడదు. ఎందుకంటే మూల తెగలు ఇక్కడ భారతదేశంలో పరాయి పాలనలో ఉన్నాం. ఇప్పుడు అద్దంకి దాకా మీద ఇంత కసి ఎందుకు వస్తుంది వాళ్ళకు? ఇంతమంది బీజేపీ మీద తిట్టింది కదా, ఇంతమంది బీజేపీని ఆర్ఎస్ఎస్ అన్నారు కదా. అద్దంకి దాకా అనేసరికి ఎక్కడో ఎందుకు అయిందంటే ఈ దేశ మూలవాసుల మీద సహజంగా ఉండే కోపం, పగ. అందుకనే అద్దంకి దాకరి అప్పుడు బ్రిటిష్ వారి మీద మనకు కోపం లేదు ఉంటుండే. ఇతర దేశాల నుంచి వచ్చిన మొఘళ్ళ మీద, సుల్తాన్ల మీద కోపం ఉందా లేదా మనకు? మన మీద దాడి చేసిన వాళ్ళు వీళ్ళు కూడా అదే సంతతి. వీళ్ళు జర్మనీ నుంచి వచ్చిండ్రు, సువస్తు నది తీర ప్రాంత తెగల నుంచి ఆ మైండ్ ను మన దేశంలో ఉన్న బీసీలకు మూసింది. ఇది బీసీలకు ఎందుకు ఇలా చట్టసభలో రిజర్వేషన్ ఇయ్యాడు మోడీ? ఓబీసీ అంటాడు కదా ఆయన, బని అయినా కూడా ఓబీసీగా ఆయన మాట్లాడుకొని చట్టం చేసుకొని ఇలా బీసీల డిమాండ్ వచ్చింది. దేశంలో బీసీల రాజ్యం కావాలని వచ్చేసరికి ఈయన మోడీ బీసీగా మారిపోయింది, వచ్చి బీసీ అయిపోయింది. మరి బీసీ జనగణన ఎందుకు చేయడు? బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు ఎందుకు చేయడు? మళ్ళా మన బీసీలను, మన ఎస్సీలనే మనం ఎదుగుతాడు. ఇది బ్రిటిష్ ఓటు చేసిండు, బీజేపీ ఓటు చేస్తున్నాడు. బీజేపీ ఓటు అంటే ఇలా మా మల్లికార్జున ఖర్గే గారు నిండు సభలనే చెప్పిండు, మీరు ఆర్యులు, ఈ దేశం వాళ్ళు కాదు, ఇక్కడికి వచ్చి మేము ద్రవిడియన్స్, మేము ఈ ఇండియాలో ఉన్న వాళ్ళం, మాది భారతదేశం మాది. నిజంగా అట్లనే కనుక ద్రవిడుల మీద